మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటివరకు మనము 2 భాగాలు జరిగించి తనైన దేవుణ్ణి కనపరుచుకున్నాం. ఆరాధనలో 3వ భాగం ద్వారా తనైన దేవుణ్ణి ఆరాధించుకుంది. ఈ సమయంలో మనము గ్రంథంలో నుంచి తెలుసుకునేటువంటి అంశము సమరయులు ఎవరు? మన సబ్జెక్ట్ అండి సమరయులు ఎవరు? ప్రియులారా, ఈ సమయంలో మనము సబ్జెక్టుకు సంబంధించినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాము. లూకా సువార్త 17వ అధ్యాయాన్ని అందరు తీయాలండి. లూకా సువార్త 17వ అధ్యాయము నేనే చదువుతున్నాను. చెప్పబోయేటువంటి లేఖనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. చాలండి. ప్రియులారా, మనము ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని టాపిక్ అనుకూలంగా మనం చదువుకున్నాం. సమరయులు ఎవరు? ఇది సబ్జెక్ట్. దానికి సంబంధించినటువంటి సందర్భాన్ని చదువుకున్నాం. ఆయన అని రాయబడ్డారు. లూకా గారు రాస్తున్నారు. ఎవరిని గురించి రాస్తున్నాడంటే యేసుక్రీస్తు వారిని గురించి రాస్తున్నాడు. ఆయన యెరూషలేమునకి ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచున్నాడు అని రాశాడు. టార్గెట్ ఏంటంటే యెరూషలేముకి వెళ్ళాలి. వెళ్తూ వెళ్తూ సమరయల మధ్య గుండా గలిలయ మధ్య గుండా దాని ప్రయాణాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఎలాగ చెప్పాలి దీన్ని అని ఆలోచిస్తే, ఇప్పుడు వైజాగ్ వాళ్ళే కానీ రాజమండ్రి వాళ్ళే కానీ భీమవరము మిగతా ప్రాంతపు వారే కానీ హైదరాబాద్ వెళ్ళాలనుకుని బయలుదేరింది అనుకోండి, ఆంధ్ర గుండా తెలంగాణ గుండా అంటే మధ్య భాగం గుండా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తూ ఉంటున్నారు. అనేకమైనటువంటి గ్రామాలని టచ్ చేస్తూ వాళ్ళ ప్లాన్ ప్రకారంగా మూవ్ అవుతూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేము వెళ్ళాలనుకున్నాడు. సమరయలని గలిలయలను కూడా టచ్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే గలిలయల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ సమరయుల గురించి మనం ఆలోచిద్దాం. సమరయ అన్నాడు. సమరయ అంటే ఏంటి అంటే సమరయ భూభాగంలో నుంచి, ఆ భూభాగంలో ఎవరు ఉంటారంటే సమరయులు అంటారు. వాళ్ళని టచ్ చేశాడు. గలిలయ ప్రాంతంలో ఉంటున్నాడు. గలీలను టచ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇక్కడ సమరయ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరు ఈ సమరయులు? అమ్మా, అంటరాని వారు. ఎవరికి మీరు అంటరాని వారు? బాగా ఆలోచించాలి మీరు. సమరయులు అంటే అంటరాని వారు అని అన్నారు. అంటే ఎవరు వీరిని అంటుకోకూడదు. వీరు ఎవరిని అంటుకోకూడదు. అసలు ఏంటి కాన్సెప్ట్?
అనేది మనకి ఊహలు వద్దు కానీ వాక్యమే బేస్. సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దామండి. సమరయులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను గ్రంథంలో ఉన్న విషయాలు మీతో పంచుకోవాలంటే ఎంతైనా పంచుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇది 45 మినిట్స్ టైం. సబ్జెక్టు చాలా కుదించి ఎంతవరకు మీకు అవసరమో అంతవరకే చెప్పాలి. కనుక జ్ఞానం కలిగిన వాడికి అంతా చెప్పొద్దు, కొంత హింట్ ఇస్తే వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి అలాగే హింట్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, అది మీరు గ్రహించండి. బైబిల్ 66 పుస్తకాల కలయిక. ఈ 66 పుస్తకాలలో ప్రియులరా అనేకమైనటువంటి జాతుల వారు ఉన్నారు. హిత్తీయులని, అమాలేకీయులని, పెర్జీయులని, హెబెసీయులని, సైన్స్ అనేక మంది ఉన్నారు. యూదులని, మరి ఈజిప్షియన్స్ అని రకరకాల జాతుల వారు ఉన్నారు. అలాగే సమరయ జాతి కూడా ఇది ఒక జాతి. సమరయులు అనేటువంటి వారు కూడా ఒక జాతి. ఈ సమరయులకి యూదులకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఇద్దరు ఒకటేనా, వేరు వేరా? అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఉన్న విషయాలు ఏంటి? అనేక సందర్భాల్లో సమరయుల యొక్క ప్రస్తావన మనకి గ్రంథాలు కనిపిస్తూ ఉంటారు. వాస్తవంగా లైట్గా మనం వింటాంలే కానీ 100% గ్రిప్ అనేది వీరి మీద మనకి లేదు. అయితే పాయింట్ ఏంటంటే, ఈ సమరయుల యొక్క కాన్సెప్ట్ మనం తెలుసుకోవడం అవసరమా అంటే ముగింపులో మీకే తెలుస్తుంది అవసరమే అని. ఎందుకు అవసరం అంటే మనం కూడా సమరయులు లాంటి వారమే అని మీకు కన్క్లూషన్ వస్తుంది కనుక తెలుసుకోవడం అవసరం. కాబట్టి ప్రియులారా బహు జాగ్రత్తగా మీరు దీన్ని గ్రహించాలని కోరుతూ ఉంటున్నాను. సమరయులు ఎవరు, అసలు ఏంటి పరిస్థితి అని మనం ఆలోచిస్తే ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కావడం ఒకసారి మనకి చరిత్ర తెలియాలి. అంటే ఏ చరిత్ర అంటే వరల్డ్ హిస్టరీ కాదండి, బైబిల్ హిస్టరీ. బైబిల్ మీద కొంత మనకి పట్టు ఉంటేనే ఈ కాన్సెప్ట్ మనకి జరుగుతుంది. జాగ్రత్తగా మీరు గ్రహించండి. ఇశ్రాయేలీలు యునైటెడ్ కింగ్డమ్గా ఉన్నటువంటి దినాల దగ్గరికి మనం వెళ్దాం. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రికులండి? బిగినింగ్లో ఇశ్రాయేలీలు 12 గోత్రికులండి. ఇశ్రాయేలీలు 12 గోత్రాల. ఇశ్రాయేలీలు యునైట్గా ఉన్నప్పుడు 12 గోత్రికులు వారు. వీరందరూ కూడా దేవుని యొక్క పిల్లలే, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారు. ఇశ్రాయేలుని మొట్టమొదటిగా పరిపాలించినటువంటి రాజు పేరు చెప్పగలరా? రెండవ రాజు పేరు చెప్పగలరా? మూడవ రాజు పేరు చెప్పగలరా? ఈ ముగ్గురు రాజులు ఈ 12 గోత్రాలను యునైటెడ్గా ఉన్నటువంటి వీళ్ళని పరిపాలించారు. అప్పటి వరకు ఈ యొక్క రాజ్యము సపరేట్ కాలేదు, యునైటెడ్గా ఉంది. యుఎస్ఎస్ఆర్ ఐడియా ఉందా? ఏంటది? యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రష్యా. ఎప్పుడు చదువుకున్నాను ఇదంతా కూడా. అప్పుడు యునైటెడ్గా ఉంది, తర్వాత ముక్కలు అయిపోయాయి. అలాగా ఇశ్రాయేల్ కూడా 12 గోత్రాల వారి యూనిట్గా ఉన్నప్పుడు ముగ్గురు రాజులు పరిపాలించారు. సొలొమోను గారి యొక్క కుమారుడి పేరేం పేరు? సొలొమోను గారి కుమారుడి పేరేం పేరండి? చెప్పటం లేదు. ఇంతవరకు ఓకే, అక్కడికి వచ్చి స్విచ్ ఆఫ్ అయిపోయారు. ఏమండి? రెహబాం. సొలొమోను గారి యొక్క కుమారుడు పరిపాలన చేస్తున్న టైంలో యునైటెడ్గా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోయారు. అంటే రాజ్యము సపరేట్ అయిపోయింది.
12 గోత్రాల వారు సపరేట్ అయిపోయారు. నెంబర్ 1 ఇశ్రాయేలు రాజ్యం అయిపోయింది. ఇశ్రాయేలు రాజ్యము 10 గోత్రాలు. పన్నెండు గోత్రాలు సపరేట్ అయిపోయినాయి. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగా పిలువబడ్డది. దీన్ని ఉత్తర రాజ్యం అన్నారండి. 10 గోత్రాలని పది గోత్రాలు సపరేట్ అయిపోయినాయి. ఇది ఇశ్రాయేలు రాజ్యంగా పిలువబడ్డది. అట్ ద సేమ్ టైం ఉత్తర రాజ్యంగా పిలువబడ్డది. మిగతా 12లో 10 పోతే ఎన్ని రాజ్యాలు ఉన్నాయండి? 2. యూదా అండ్ బెంజమిన్ దక్షిణ రాజ్యంగా పిలువబడింది. ఎవరి టైంలో? సొలొమోను గారి యొక్క కుమారుడు రెహబాము గారి యొక్క టైంలో రాజ్యం అనేది సపరేట్ అయిపోయింది. 10 గోత్రాల రాజ్యాన్ని ఇశ్రాయేల్ రాజ్యంగా అన్నారు, దాన్ని ఉత్తర రాజ్యం అన్నారు. 2 గోత్రాల రాజ్యాన్ని దక్షిణ రాజ్యం అన్నారు, దీన్ని యూదా రాజ్యం అన్నారు. జస్ట్ సమ్మరీలో కాన్సెప్ట్ అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం అర్థమైతేనే, మీకు చెప్తేనే మీకు అర్థమైందని నేను చెప్తున్నాను. జస్ట్ గ్రహించండి, ఇది విషయం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేల్ యొక్క రాజ్యము డివైడ్ అయిపోయింది. ఇశ్రాయేలు రాజ్యంగా ఉత్తర రాజ్యము, యూదుల రాజ్యంగా దక్షిణ రాజ్యంగా ఉన్నది. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఉంటే దీని మీద పెడదాం, కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇశ్రాయేలు రాజ్యం మీద. ఈ ఇశ్రాయేలు యొక్క తొలి రాజు ఎవరు? ఏమండి? ఇశ్రాయేలు యొక్క తొలి రాజు యెరోబాము. ఈ 10 గోత్రములను పరిపాలించిన తొలి రాజు యెరోబాము. ఈ 2 గోత్రములను పరిపాలించిన తొలి రాజు రెహబాము, సొలొమోను గారి యొక్క కుమారుడు. ఓకే, క్లియర్ అయిపోయిందిగా, ప్రాబ్లం లేదు. సో మొదటి రాజు యెరోబాము, 2వ రాజు, 3వ రాజు, 4వ రాజు, 5వ రాజుకి వచ్చేసరికి ఇది పట్టలేదు. 5వ రాజు ఒమ్రి అండి. 5వ రాజు పేరు ఒమ్రి. ఒమ్రి అనేటువంటి వాడు 5వ రాజుగా ఇశ్రాయేలీని పరిపాలిస్తున్నాడు, ఉత్తర రాజ్యాన్ని. అయితే ప్రియులారా, బాగా ఆలోచించాలి. ఈ 10 గోత్రాల వారు ప్లస్ ఈ 2 గోత్రాల వారు, వీరందరూ కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయ సందర్భాలు అవి. అర్థమవుతుందిగా? అఫ్కోర్స్ రాజ్యం డివైడ్ కావచ్చు. వీరు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ రాజులు ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగానే వారి ప్రజల్ని పరిపాలించాలి. దేవుడు ఇచ్చిన చట్టం అది. ప్రియులారా, ఈ రాజ్యం వర్ధిల్లుతూ ఉంటుంది. ఈ 10 గోత్రికులు ఇశ్రాయేలు మాత్రము దుర్మార్గులు, దుష్టులైపోయారు. ఒమ్రి అనేటువంటి వాడు సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్న టైంలో ఇశ్రాయేలీలకి పక్క రాజధాని లేదు. ఇశ్రాయేలీలకి ఒక పక్క పర్మనెంట్ రాజధాని లేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలకి పరిపాలన చేయడానికి పక్క రాజధాని లేకపోవడాన్ని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. విజయవాడ కావాలని, కర్నూలు కావాలని, వైజాగ్ కావాలి, పరిపాలన జరిగించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఒమ్రీ టైం దగ్గరికి వచ్చేసరికి ప్రియులారా పక్క రాజధాని అనేది లేదు. ఒక 6 సంవత్సరాలు ఒకదాన్ని బేస్ చేసుకుని పరిపాలించిన ఒమ్రీ, మిగతా 6 సంవత్సరాలు మరొక దాన్ని బేస్ చేసుకొని ఇశ్రాయేలు పరిపాలన చేయాలని చెప్పేసి ఒమ్రీ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒమ్రీ టైంలోనే సమరయుల యొక్క కాన్సెప్ట్ మనకి బయటపడుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా కాన్సెప్ట్? మీ మనసులో ఎక్కడికో పెట్టకండి, ఇక్కడే ఉంచండి. మీరు ఎన్నిసార్లు బైబిల్ చదువుని అర్థం కాదు, ఇది అర్థం చేసుకోకపోతే. సో ఈ ఒమ్రీ అనేటువంటి వాడు తన పరిపాలన కొనసాగించాలని ఏం చేశాడో ఇప్పుడు మనము రాజుల గ్రంథంలోనికి వెళ్దాము. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయంలోనికి వెళ్దాము. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 21 కాని చదువుతున్న స్పీడ్గా మీరు చూడండి. అవసరం అనుకున్న కాడ అక్కడ నిలబడి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనాతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవాలని అతని పక్షమునను, సగం మంది ఒమ్రీ పక్షాన నిలబడ్డారు. ఒమ్రీ పక్షపు వారు 22 గీనాతు కుమారుడైన తిబ్ని పక్షం వారిని జయింపగా తిబ్ని చంపబడను. ఒమ్రీ రాజాయను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ అనేటువంటి వాడు ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరాలు ఏలింది టోటల్గా. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిర్బాలో ఏలిండు. తిర్బాని బేస్ చేసుకొని రాజ్య పరిపాలన చేశాడు. ఇశ్రాయేలు 12. అతడు ఏం చేసిండంటే 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత షేమేరు నద్ద షోమ్రోను కొండను 4 మనుగుల వెండి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించిండు. ఏం చేసిండటండి ఒమ్రీ ఏం చేసిండు? 24వ వచనంలో అతడు షేమేరు నద్ద, తన రాజ్యంలో షేమేరు అనేటువంటి అక్కడ ఉన్నాడు, ఒక భూస్వామి. మనకి కొండలు భూమి అన్నీ ల్యాండ్ యార్డ్ అని అనొచ్చు. సో ఏం చేసిండంటే అతడు షేమేరు నద్ద షోమ్రోను కొండను, పెద్ద కొండ ఉందన్నమాట, ఎత్తైనటువంటి పర్వతం, 4 మనుగుల వెండికి కొనుక్కొని, రాజు కదా ఒమ్రీ, షోమ్రోను కొండను 4 మనుగుల వెండిని కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించిండు పరిపాలన చేయడం కొరకు. దాన్ని బేస్ చేసుకొని ఇశ్రాయేలుని పరిపాలన చేయాలి అంటే రాజధానిని మారుతాడు. ఇప్పుడు కొండని, షోమ్రోను కొండని ఎంత కొన్నాడండి? 4 మనుగుల వెండికి కొన్నాడు. ఆ కొండ యజమానుడి పేరేం పేరు? షేమేరు. షేమేరు నద్ద షోమ్రోను కొండను 4 మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించిండు తన పరిపాలనలో. ఆ కొండ యజమానుడైన షేమేరు అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను పేరు పెట్టిండు. ఇది కాన్సెప్ట్. యజమానుడి యొక్క కొండకి ఏ పేరైతే ఉందో ఆ కొండ పేరే ఇతను కట్టించినటువంటి పట్టణానికి పెట్టాడు. షోమ్రోను కొండని ఇలా షోమ్రోను అనేటువంటి నామకరణం చేశాడు ఆ పట్టణానికి. షోమ్రోను అనే కాడ ఒక అంకి ఉంటుంది చూడండి, కింద ఏమైనా ఉందండి? సమరయ. షోమ్రోను కొండ ప్లేసులో పట్టణాన్ని కట్టించాడు. ఆ పట్టణానికి షోమ్రోను పట్టణం అని పెట్టాడు. షోమ్రోను అంటే అర్థం ఏంటంటే సమరయ. సమరయ అన్న షోమ్రోను కొండ అన్న షోమ్రోను అన్న ఒక్కటే. అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్? ఏం కన్ఫ్యూజ్ లేదు కదా? ఈ పని అంతా దగ్గరుండి ఎవరు జరిగించారు? ఎవరి ఆధ్వర్యంలో, ఏ రాజు ఆధ్వర్యంలో జరిగింది?
ఒమ్రి అనేటువంటి వాడు ఆధ్వర్యంలో ఈ కొండను కొన్నాడు. 4 మనుగుల వెండికి కొన్నాడు. ఎవరి దగ్గర అంటే శుద్ధ అతని యొద్ద ఉన్న షొమ్రోను కొండను కొన్నాడు. కొండ మీద దాన్ని మొత్తం నేలమట్టం చేసేసి ఎత్తుపొలాలు సెట్ చేసి అక్కడ పట్టణాన్ని నిర్మించాడు. పట్టణానికి ఏదో ఒక పేరు ఉండాలి కదా, కనుక ఆ కొండ పేరే పెట్టాలని చెప్పేసి ఆ కొండ పేరు పెట్టడం జరిగింది. కాబట్టి షొమ్రోను అన్న సమరయ అన్న ఒక్కటే. రైట్, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. ప్రియులారా, ఆ కొండ మీద పట్టణాన్ని కట్టించి ఆ పట్టణంలో వండుకుంటూ ఒమ్రి రాజ్య పరిపాలన జరిగిస్తున్న దినాలు, సమయ సందర్భాలు ఇవి. మళ్ళీ అడుగుతాను, రాజు పేరు ఏం పేరు మీరు చెప్పాలి? ఒమ్రి. పరిపాలించే రాజు పేరు ఒమ్రి. ఇక వానరులు పక్కకు పెట్టండి. కట్టించిన పట్టణం ఏంటంటే షొమ్రోను పట్టణం. షొమ్రోను అన్న సమరయ అన్న ఒక్కటే. కట్టుడైపోయింది, అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎప్పటి కాన్సెప్ట్? ఇది ఎప్పటి సంగతి ఇది అంటే క్రీస్తుకు పూర్వము ఇంచుమించు 722 సంవత్సరాలు అండి. అప్రాక్సిమేట్లీ క్రీస్తుకు పూర్వము 722వ సంవత్సరంలో జరిగిన కాన్సెప్ట్ ఇది గ్రంథంలో రికార్డ్ చేయబడ్డదని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ ఒమ్రి అనేటువంటి వాడు ఇశ్రాయేలు పని ఈ యొక్క షొమ్రోను పట్టణంలో వండుకుంటూ ఎలా పరిపాలన చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, ఈ పట్టణంలో ఉన్నటువంటి వారిని అందరిని కూడా జీవము కలిగినటువంటి దేవుని వైపు మరలే విధంగా ప్రయత్నాలు చేయటం, ప్రజల్ని పరిపాలన చేయటం ఎలా చేస్తుందంటే, ఉన్నతమైనటువంటి స్థలాలలో బలిపీఠాలు కట్టండి అని చెప్పేసి ఆజ్ఞలు జారీ చేసి ఆ యొక్క విగ్రహములకు బలులు అర్పిస్తున్నాడు, అర్పించే విధంగా ప్రోత్సహిస్తున్నాడు. అలాగే పరిపాలన చేస్తున్నాడు. ఒమ్రి అనేటువంటి 5th కింగ్, ఇశ్రాయేలు యొక్క 5th కింగ్, ఉత్తర దేశపు యొక్క 5th కింగ్ ఒమ్రి అనేటువంటి వాడు దుష్ట పరిపాలన జరిగిస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలుని పరిపాలించిన తొలి రాజు ఎవరు? ఎగ్జాక్ట్లీ. సపరేట్ అయిపోయిన తర్వాత ఇశ్రాయేలుని పరిపాలన చేయడానికి వచ్చిన యెరోబాము, వీడు మహా దుర్మార్గుడు, మొదటి రాజు, తిరుగుబాటుదాడు. వీడి వలన సపరేట్ అయిపోయింది. వీడు ఎలా ఘోరంగా క్రూరంగా ప్రజలను ఆగం చేసిండో, విగ్రహాలను ఆరాధించే విధంగా పుష్కలిపిండో, వీరికి తాత అయిపోయిండు ఒమ్రి, 5th రాజు. సీనియర్ అయిపోయాడు. ఇతనికంటే మిగతా రాజులందరికంటే ఘోరంగా పరిపాలించడం జరిగింది. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించవలసింది పోయి, అతని ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా దేవుడి వైపు మళ్ళాల్సింది పోయి, ప్రజలందరూ కూడా విగ్రహాల వైపు మళ్ళే విధంగా, విగ్రహాలకు బలులర్పించే విధంగా, విగ్రహాలని మహింపచ్చే విధంగా పిల్లగా ఈ క్యాండిడేట్ టైంలో బాగా అరాచకం పిచ్చిపోయిందండి ఇశ్రాయేలు యొక్క దేశంలో. అప్పుడు ఈ యొక్క దేశము 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఏ దేశము? యూదా దేశం, దక్షిణ దేశం, 2 గోత్రాలు యూదా అండ్ బెంజమిన్. ఇక్కడ ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ఘోరమైనటువంటి పాపం ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఒమ్రి తర్వాత మరొక రాజు వచ్చాడు. ఆ రాజు తర్వాత మరొక రాజు వచ్చాడు. కానీ పరిస్థితుల్లో మార్పు రావటం లేదు. ఇశ్రాయేలీయులందరూ కూడా విగ్రహాల దగ్గరికి వెళ్ళటము, విగ్రహాల దగ్గర ఏమన్నా అర్పిస్తే అర్పింపబడిన దానిని తినటము, విగ్రహాలకు సాగిల పెట్టడము, రకరకాల కార్యక్రమాలు చేస్తున్న దేవుడు భయం అనేది బొత్తిగా లేకుండా పోయిందండి ఇశ్రాయేలీయులకి, ఈ 10 గోత్రికులకి. దేవుడు ఏం చేసిండంటే ప్రవక్తలను పంపించాడు, అనేక మంది పెద్దలను పంపించాడు. అరే మీరు బుద్ధి తెచ్చుకోండిరా, అది తెచ్చుకోండి అని చెప్పి చెప్పినప్పుడు మార్పు అనేది రాలేదు. వీళ్ళని పరిపాలన చేసుకున్నటువంటి రాజులకు కూడా మార్పు అనేటు, మైండ్ సెట్ అనేటు మార్చుకోలేదు. అసలు వీరికే కానీ ఒమ్రి కానీ ఎవరికైనా సరే బుద్ధి జ్ఞానం ఉండాలా వద్దండి? ఇశ్రాయేలులో అనేక మంది ఉండగా తండ్రి అయిన దేవుడు నన్ను పిలిచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకొని ఇశ్రాయేలు మొత్తం పరిపాలన చేయడానికి అవకాశం ఇస్తే నేనేంది ప్రజలందరూ విగ్రహాల వైపు పోయే విధంగా నేను ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆలోచించి దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఏ ఒక్క రాజు కూడా కృతజ్ఞత కలిగి ఉండలేదండి. ఇది సిచ్యువేషన్. అప్పుడు దేవుడు ఏం చేసిందంటే, నేను ఏం చేస్తే ఈ రాజుకి, ఈ రాజులకి, ఈ ప్రజలకి బుద్ధి వస్తుంది. దేవుడు ప్రేమమయుడేనండి. ప్రేమమయుడు ఎంతకాలము? సర్టన్ టైమే. ప్రేమమయుడే తేడా వస్తేస్తే దహించు అగ్ని. ఆయన కూడా పాపం ఉంటుంది కదండి. ప్రజలు తన వైపు తిరగాలని అంటే పిల్లల కొంచెం స్ట్రిక్ట్ చేయాలి, స్క్రూ టైట్ తిప్పాలి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళకి బుద్ధి రావాలంటే, రాజులకు బుద్ధి రావాలంటే నేను ఏం చేయాలి? బాగా స్కెచ్ గీశాడు పరమ తండ్రి. ఎక్కడో ఉన్నటువంటి అషూరు రాజు, అషూరియన్స్ ఉన్నాడు కదా, అషూరు రాజును ప్రేరేపించండి. మామూలుకి బుద్ధి రావాలంటే, సిగ్గు రావాలంటే, వీళ్ళు నా వైపు తిరగాలంటే నువ్వే కరెక్ట్, మన భాషలో చెప్పాలంటే నువ్వే కరెక్ట్ అని చెప్పేసి అషూరు రాజును ప్రేరేపిస్తే, ఈ అషూరు రాజు ఏం చేశాడంటే అషూరు యొక్క సైన్యాన్ని ఇక్కడికి పంపించేసి ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా చెర తీసుకుని పోయాడండి. ఇశ్రాయేలు ప్లస్ రాజులందరూ కూడా అషూరుని చెరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చారు, వీళ్ళని చెరలోకి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ క్యాప్చర్లోకి వీళ్ళని పట్టుకుని పోయారు. ఓకే, ఇక్కడ ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క రాజ్యం అనగా ఉత్తర రాజ్యం ఖాళీగా ఉంది. ప్రజలందరూ వెళ్ళిపోయారు, వారి చెరలోకి వెళ్ళిపోయారు. అన్య దేశపు యొక్క చక్రవర్తి రాజు యొక్క చెరలోకి వెళ్ళిపోయారు. వారు ఎవరంటే అషూరియన్స్. అయితే అషూరు రాజు, అషూరియన్స్ మహా స్మార్ట్స్ అండి, తెలియగలిగినటువంటి వారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలలో ఎవడైతే స్మార్ట్గా ఉంటాడో, ఎవడైతే తెలియగలిగిన వాళ్ళు ఉంటారో, శ్రేష్టమైనటువంటి వారిని అందరూ తీసుకెళ్లారండి. ఎవరిని వదిలిపెట్టారంటే కొంచెం పనికి మాలని చూసారండి. మన భాషలో చెప్పాలంటే ఎలా చెప్తే మీకు అర్థమైందనంటే, మిర్చి ఎప్పుడే కానీ పల్లీలు ఎప్పుడు కొన్ని కొండుగాయలు ఉంటాయి చూసారా, కొండుగాయలు అంటారా ఇలా చూసారండి, పనికి మాలినటువంటి కాయలు, దేనికి పనికి రావడం రేట్ అవి వేస్ట్ అయ్యాయి కామన్ వర్డే. సో పనికి రానటువంటి వాళ్ళు చూసారు వదిలిపెట్టి, పనికి మాలినటువంటి వారిని స్త్రీలని పురుషుల్ని కొద్ది మందిని వదిలిపెట్టారండి. డమ్మీ పర్సన్స్ అనుకోవాలి మన భాషలో చెప్పాలండి. కొంతమంది ఉంటారు కానీ బట్ దేనికి పని చేయరు. పుచ్చుకాయలు కాదండి, పుచ్చు అంతే. సరే ఓకే, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాం. వాడు ఆకారంగా ఉంటాడు కానీ ఏముండదు లోపల సరికన్నా చూసారా, ఆ టైప్ అనమాట. వీళ్ళ పనికి మళ్ళీ వాళ్ళందరూ కూడా అవాయిడ్ చేసేందుకు వదిలిపెట్టేసి శ్రేష్టమైన వాళ్ళు మొత్తం తీసుకెళ్ళిపోతారండి. అష్యూరెన్స్ తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, అక్కడ ఆ దేశాల్లో ఈ దేశాలు అక్కడక్కడ సెట్ చేస్తారు. వాళ్ళ దగ్గరే పెట్టుకోకుండా ఆయా దేశాలలో, అంటే అష్యూరెన్స్ పరిస్థితి ఏంటంటే ప్రపంచ దేశాల మీదకి వెళ్తారు, యుద్ధం చేస్తారు, వాళ్ళందరూ కూడా సర్వ తీసుకుంటారు. అక్కడ అంటే ప్రపంచ దేశాలు వాళ్ళ అండర్లో ఉంటాయి కదా. అలాగే ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో లేదో మొత్తం తెలుసుకొని వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ కొంతమందిని అలా సెట్ చేశారండి అష్యూరెన్స్. మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా, ఈ భూభాగం ఖాళీగా ఉంది కదా. సో ఆ రాజు ఏం చేసినాడు, ఇంకొక దేశం మీదకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని కూడా సరపట్టుకొని వచ్చేసి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేశాడండి. అంటే అక్కడ వారు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు, ఇక్కడ వారు ఆయా దేశాల్లో వాళ్ళ అండర్లో ఉన్న దేశాల్లో సెటిల్ అయిపోయారు. మీరు బాగా ఆలోచించండి, అక్కడి నుంచి వచ్చినటువంటి పురుషులు, ఆ దేశాల నుంచి అక్కడి నుంచి వచ్చిన స్త్రీలందరూ ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడ కూడా స్త్రీలు పురుషులు ఉంటారు కదా, అక్కడి నుంచి వచ్చినటువంటి పురుషులు, అక్కడి నుంచి వచ్చినటువంటి స్త్రీలు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వారు అక్కడ సెటిల్ అయిపోయారు. అంటే ఇక్కడ జనాభా అక్కడ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు, అక్కడ జనాభా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడ మిగిలిపోయినటువంటి స్త్రీ పురుషులతోటి వచ్చినటువంటి వారు పెళ్లి చేసుకున్నారండి.
అక్కడి నుంచి ఎవరైతే వచ్చారో స్త్రీలు పురుషులు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు కదా, ఇక్కడ ఎవరైతే మిగిలిపోయారో పనికిరానటువంటి వారు స్త్రీ పురుషుడు, పురుషుడు స్త్రీ, స్త్రీ పురుషుడు ఇక్కడ పెళ్లి చేసుకోరు అన్నమాట, ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇది విషయం. ఇలాగా ఏం జరిగిందనంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ అశ్షూరు రాజు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, సెటిల్ చేశారు. ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది అర్థమైతేనే సమరయ స్త్రీకి ఎంతమంది భర్తలు వస్తారంటే అర్థమైంది. నిజంగా భర్తలు కాదు, ఇప్పుడు మనకి ఈ విషయం తెలిస్తే. సో అశ్షూరు రాజు ఏ దేశంలో ఉన్నటువంటి వారిని ఎంతమంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. 2వ రాజుల గ్రంథంలోకి వెళ్దాం. రాజుల 2వ గ్రంథము అందరు తీయాలండి, 17వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 22 కానించి అవుతాను చూడండి. ఇశ్రాయేలు వారు అందరు తీశారు కదా. ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములోని వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అశ్షూరు దేశంలోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారచ్చట ఉన్నారు. 24 అశ్షూరు రాజు ఏం చేసిండంటే, 1 బబులోను, కూత, అవ్వ, హామాతు, ఏమండి సెపర్వాయు అను తమ దేశములో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలుకు వారికి మారుగా షమ్రోను పట్టణంలో ఉంచెను గనుక వారు షమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురం చేసిరి. ఇదే అండి. అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి ప్రజలను తీసుకెళ్ళాడు, ఆయా ప్రాంతాల్లో సెటిల్ చేశాడు, ఇక్కడ ఖాళీ అయిపోయింది. మరి దీన్ని ఫిల్ చేయాలి, ఎందుకంటే ఈ దేశం వాళ్ళ అండర్లో ఉంది కనుక. ఏం చేసినట్టు ఏ దేశంలో ఏ దేశాన్ని అయితే వాళ్ళు చెడపట్టుకున్నారో ఆ ప్రజలను తీసుకొచ్చేసి మరొక ప్లేసులు పెట్టాలి. అందరిని వాళ్ళ దేశంలో ఒక దగ్గరే పెట్టరు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకటి అయిపోతే మళ్ళీ వాళ్ళ మీద తిరగబడతారని ఆయా దేశాల్లో సెటిల్ చేస్తారన్నమాట. అష్యూరెన్స్ మనస్తత్వం అది. కాబట్టి అశ్షూరు రాజు ఏం చేసిందంటే, 1 బబులోనులో నుంచి కొద్ది మందిని తీసుకొచ్చాడు. బబులోను సామ్రాజ్యం ఉంది కదా, ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. ఏంటంటే అవి ప్రపంచాన్ని పరిపాలన చేసిన మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. 1 బబులోను మహాసామ్రాజ్యం, నెంబర్ 2 మాదీయులు అండ్ పార్షికులు, తర్వాత గ్రీకులు, ఆ తర్వాత రోమీలు, తెలుసుగా మనకి. అలాగా పిల్లరా వీళ్ళు ఏం చేసినట్టు అష్యూరెన్స్ బబులోనులో నుంచి, బబులోను 1 కూతాలో నుంచి, కూతా దేశంలో నుంచి, నెంబర్ 3 అవ్వా దేశంలో నుంచి, నెంబర్ 4 హామాదు దేశంలో నుంచి, తర్వాత సెఫర్యాను తమ దేశంలో నుంచి జనులను రప్పించి ఇశ్రాయేలుకు వారికి మారుగా షమ్రోను పట్టణంలో వారిని ఉంచేశారు. ఈ రాజు ఆయా 5 దేశంలో ఉన్నటువంటి ప్రజలని, ఆ దేశస్తులని వాళ్ళు చెరబట్టుకొని తీసుకొచ్చేసి ఇక్కడ ఫిల్ చేశారు అన్నమాట. ఆల్రెడీ కొద్దిమంది పనికి మారినటువంటి జనాంగం ఇశ్రాయేలు వారు ఉన్నారు. ఆ 5 దేశంలో నుంచి ప్రజలు వచ్చారు. ఆ 5 దేశం ప్రజలందరూ కూడా యెహోవాను ఆరాధించేవారా? కాదు, విగ్రహాలను ఆరాధించేవారు. బబులోను దేశస్తులకు బబులోను దేవత ఉంది, అవ్వా దేశస్తులకు అవ్వా దేవతలు. అట్లా 5 దేశస్తులకి రకరకాల దేవత, అన్ని రకాల మనస్తత్వం కలిగినటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఇశ్రాయేలు మధ్యలో కాపురం ఉన్నారు. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. పనికి మాలిన వాళ్ళే వీరందరూ కూడా సెటిల్ అయిపోయారు. ఇంటి పక్కన ఇల్లు కట్టుకున్నారు, గుడారాలు వేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, పెద్ద అయిపోయారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. వీళ్ళకి పిల్లలు ఎవరు ఇస్తారు? భర్తలు ఎలా దొరుకుతారు? ఎక్కడికి వెళ్తారు వీళ్ళు అని చెప్పేసి పిల్లల ఈ ఇశ్రాయేలులో ఉన్నటువంటి పురుషులు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి స్త్రీలు బయట దేశం నుంచి వచ్చినటువంటి పురుషులని స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని పిల్లలు పుడతారు కదా కామన్గా.
పిల్లలు పుట్టారు. పుట్టినటువంటి పిల్లలు సంకర జాతి వారిగా పుట్టారు. సంకర జాతి అంటే ఏం తెలుసు? ఏం జాతి అనేది సంకర జాతి అని అంటారు. అటు కాకుండా ఇటు కాకుండా చూసారా, వాడు ఇశ్రాయేలుడు కాదు, అన్యుడు కాదు, ఇద్దరు కలయికతో పుట్టినటువంటి వారిని సంకర జాతిలో అంటారు. సో ప్రియులారా, అన్యులను పెళ్లి చేసుకోవడాన్ని బట్టి వీళ్ళు పిల్లలు అన్నారు. ఆ పిల్లలు డెవలప్ అయిపోయారు. వీళ్ళ యొక్క సాంప్రదాయం ఎలా ఉందంటే, అఫ్కోర్స్ ఇశ్రాయేలు దేశంలోనే ఉంటున్నారు, సెటిల్ అయిపోతున్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రభావంతో వీళ్ళ యొక్క ప్రభావంతో ఎవరిని ఖచ్చితంగా ఆరాధించాలని అర్థం కాక, అటు మన భాషలో చెప్పాలంటే అటు పురుషులు కాకుండా ఇటు స్త్రీలు కాకుండా అన్య దేవతలను ఆరాధిస్తున్నారు, తండ్రి అయిన దేవుని కూడా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే కొద్దిమంది బయట నుంచి వచ్చారుగా, కొద్దిమంది స్వజనులు కదా, ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. భర్తల మాటను పక్కకు పెట్టలేక అన్ని విగ్రహాలను ఆరాధిస్తున్న టోటల్గా కలుషితం అయిపోయారండి వీళ్ళు. ఇశ్రాయేలు అందరూ కూడా ఇశ్రాయేలు దేశంలో అన్యులతో సహవాసం చేయడాన్ని బట్టి, అన్యుల యొక్క విగ్రహాలను ఆరాధించడాన్ని బట్టి, విగ్రహాల దగ్గర బలులు అర్పించిన వాటిని తినడాన్ని బట్టి టోటల్గా ఫెల్యూట్ అయిపోయారు ప్రియులారా. ఇది విషయం ఎవరి టైంలో జరిగింది? ఒమ్రి యొక్క టైం కాలంలో జరిగింది. ఇది పరిస్థితి. ఆ తర్వాత ప్రియులారా, ఈ ప్రజలందరూ కూడా చెడిపోయారు, విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టారు. 50%, మరొక 50% తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించటము ప్రారంభించారు. ఇది కాన్సెప్ట్. సో వీరికి ఈ యొక్క పట్టణాన్ని బట్టి, షోమ్రోను పట్టణంను బట్టి, షోమ్రోను పట్టణస్తులదే వీళ్ళంతా, పట్టణంను బట్టి సమరీయులు అని పేరు పడ్డది. సమరీయులు అని అంటే వీరు చెడిపోవడాన్ని బట్టి అంటరాని వారిగా, ఒరిజినల్ యూదుల ద్వారా రిజెక్ట్ చేయబడ్డవారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము కూడా యెహోవాని ఆరాధిస్తున్నామని చెప్పేసి అంటున్నారు, కానీ ఒరిజినల్గా ఆరాధించేది వీరు యెహోవాని. పేరు చెప్పుకుంటారు కానీ కరెక్ట్గా బ్రతకటాలి. ఇది పరిస్థితి. వీళ్ళు ఒరిజినల్గా బ్రతుకుతున్నారు. ఆ తర్వాత వీళ్ళు కూడా చెడిపోయారు అనుకోండి, అది వేరే కాన్సెప్ట్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి వారు షోమ్రోను పట్టణస్తులైనటువంటి వీరందరూ కూడా ఈ సంకర జాతంతా కూడా నాశనం అయిపోయింది, దెబ్బతినిపోయింది, ట్రాక్ దిగిపోయింది. అన్యులతో సహవాసం చేయడాన్ని బట్టి, అన్యులు ప్రేమించడాన్ని బట్టి, అన్యుల ద్వారా పిల్లలు తినడాన్ని బట్టి టోటల్ స్క్రాప్ అయిపోయింది. అసలు ఈ ల్యాండ్, అసలు ఈ జనాంగము ఎవరి జనాంగము? దేవుడి జనాంగము. ఈ ల్యాండ్ తనే దేవుడు ఎవరికి ఇస్తానని చెప్పేసి అన్నాడు. వాగ్దానాన్ని బట్టి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో వాగ్దానం చేశాడు కదా, ఈ ల్యాండ్ ఇస్తానన్నాడు. ఈ ల్యాండ్ ఇశ్రాయేలుదే, ఈ ప్రజలు ఇశ్రాయేలుదే. ఇక్కడ టోటల్గా పొల్యూట్ అయిపోయింది ఈ విషయం. ఇలాంటి ప్రజలని ఇప్పుడు కాపాడాలా వద్దా? రక్షించాలా వద్దా? మళ్ళీ చెప్తున్నా, సమరయులు అంటే ఎవరు? సమరయులు అంటే ఎవరు అనంటే షోమ్రోను పట్టణస్తులు. వీరు సమరయులుగా ఎలాగ చెడిపోయారు, ఎలా దెబ్బతినిపోతే సమరయులు అయిపోయారు అనంటే, అన్యులతో సహవాసం చేయడాన్ని బట్టి, అన్యులతో పెళ్లి చేసుకోవడం బట్టి, విగ్రహాలను ఆరాధించడాన్ని బట్టి వీరు సమరయులుగా పిలువబడ్డారు. మీకు అర్థమైపోయింది కదా? సో ఇది పరిస్థితి. నాశనం అయిపోయినటువంటి వీరిని రక్షించాలన్నది దేవుని అనాధికార సంకల్పం. ఆ సంకల్పానుసారంగా యేసుక్రీస్తుల వారిని వీరి మధ్యలో పుట్టించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే యూదుల మధ్యలో పుట్టించవలసిన పరిస్థితి ఏర్పడ్డది కనుక యేసుక్రీస్తుల వారు పుట్టాడు. నాశనమైపోతున్నటువంటి సమరయ జాతిని కాపాడాలన్న ఉద్దేశంతో తండ్రైన దేవుడు యేసుక్రీస్తుల వారిని పుట్టించాడు. యేసు ఎందుకు పుట్టాడండి? యేసు ఎందుకు పుట్టాడు? లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని, ఏంటిది నశించింది? ఇశ్రాయేలీలు సమరయులు అయిపోయారు. అంటే షోమ్రోను పట్టణాన్ని బట్టి సమరయులు అయిపోయారు. వీళ్ళు నశించిపోయారు. ఎలా నశించిపోయారు? జీవమలిన దేవుణ్ణి ఆరాధించాలి. కొద్దిమంది ఆరాధిస్తున్నారు, కొద్దిమంది ఆరాధిస్తున్నారు, విగ్రహాలు ఆరాధిస్తున్నారు. నశించిపోయారు వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడి యొక్క దృష్టిలో వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తండ్రిది. కనుక యేసుక్రీస్తు వారిని పంపించాడు.
ఇక్కడ అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని ఆయనతో చెప్పాను. ఆయనతో చెప్పారంటే మనం ముందు చదువుకుంటూ వస్తామంటే అర్థమైపోతుంది. కనుక పిల్లరా, యేసుక్రీస్తుల వారు పుట్టుక వెనకాల తండ్రికున్న ప్రణాళిక ఏంటంటే నశించిపోయినటువంటి వారిని, వారే కానీ ప్రపంచంలో ఎవరైనా సరే ఎవడు నశించిపోతాడో వాళ్ళని రక్షించాలన్న ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రజల మధ్యలో పుట్టించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు సమరయులు నశించిపోయారు, ట్రాక్ దిగిపోయారు, సరైన ట్రాక్లో లేరు, వాళ్ళని ఒక గాడిలో పెట్టాలన్నది తండ్రి ప్రణాళిక. అందుకొరకు యేసుక్రీస్తు వారిని పుట్టించాడు. ఇదే విషయాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏమన్నాడో చూద్దాం. మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. సో వీళ్ళందరూ కూడా పాపులైపోయారు. సమరయులందరూ కూడా, సమరోను పట్టణస్థులైన ఇశ్రాయేలులందరూ కూడా పాపులైపోయారు. పాపులని రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్నమాట వాస్తవము. కాబట్టి ప్రియులారా, నశించిపోతున్నటువంటి సమరయులని రక్షించాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు బయలుచేరారు. అందుకొరకే ఎక్కడ చదువుకున్నాం మనము? లూకా సువార్త 17వ అధ్యాయము 11లో మనం చదువుకున్నాము. యెరూషలేముకు వెళ్తూ ఎవరిని టచ్ చేస్తున్నాడు? 11వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచున్నాడు. ఏదో టైం పాస్కి వెళ్తున్నాడా? జస్ట్ లొకేషన్ చూడటానికి కొండలు బాగున్నాయి, గుట్టలు బాగున్నాయి, జస్ట్ చూసుకుంటూ పోదామన్న ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ వెళ్తున్నాడా? ఏంటి అసలుకి సమరయ గలిలయ మధ్యలో ఎందుకు పోతున్నాడు అంటే, సమరయలను టచ్ చేయాలి, గలిలయలను టచ్ చేయాలి. దెబ్బతినిపోయారు వీళ్ళంతా కూడా. ముందు సమరయలు దెబ్బతినిపోయారు. ఎలా దెబ్బతినిపోయారో మనకు అర్థమైపోయింది. ఒమ్రీని బట్టి, ఒమ్రీ తర్వాత వచ్చిన రాజును బట్టి, ఆ తర్వాత వచ్చిన రాజును బట్టి ప్రజలు మొత్తం భ్రష్టపడిపోయారు, విగ్రహాన్ని ఆరాధించుకుంటూ నాశనం అయిపోయారు. వాళ్ళని రక్షించాలి. కనుక ఏం చేసినంటే సమరయ ప్రాంతాన్ని టచ్ చేసుకుంటూ పట్టణంలో ప్రతి ఒక్క వ్యక్తికి సువార్తను పట్టించు, నిజమైనటువంటి దేవుడు ఎవరు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళని రక్షించాలన్న ఉద్దేశంతో ప్రియులారా సమరయ పట్టణాన్ని, సమరయ గ్రామాన్ని దర్శించవలసిన పరిస్థితి ఏర్పడ్డది యేసుక్రీస్తుల వారికి. పాపులను రక్షించడానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ పాపులు, రక్షించవలసిన బాధ్యత ఆయనది. అసలు అదే ప్రాజెక్టుతో తండ్రి దేవుడు పంపించాడు. కనుక సమరయ దగ్గరికి వెళ్తున్నాడు. ఎనీ కన్ఫ్యూజ్? నో కన్ఫ్యూజ్, క్లారిటీగా ఉంది. కనుక బిగినింగ్ నుంచి ఇంకొక మాట చెప్తాను. యేసు కాలానికి మరి ఒమ్రీ కాలానికి మధ్యలో 800 సంవత్సరాల మధ్య ఉంది. యేసు పుట్టిన టయానికి ఒమ్రీ కాలానికి మధ్య. ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉందంటే ఇంకా బాగా డెవలప్ అయిపోయారండి. విగ్రహాలను ఆరాధించడము, పాపం చేయడము, దుర్మార్గంగా దుష్టులుగా తయారైపోయారు యేసు కాలానికి. కనుక వాళ్ళందరూ కూడా రక్షించాలి. లేఖనం ఏముంటుందంటే వీళ్ళు పాపం చేస్తున్నారు, పాపం వలన వచ్చే జీతము మరణము, మరణాంతకాలంలోకి వారు వెళ్ళిపోకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క గృహాన్ని, ప్రతి ఒక్క మనిషిని టచ్ చేసుకుంటూ సత్య సువార్తను ప్రకటించుకుంటూ యేసుక్రీస్తుల వారి ప్రియులారా ఆ యొక్క సమరయ ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది. రైట్, ఇప్పుడు మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ ప్రాంతంలో, సమరయ గ్రామాలలోకి యేసుక్రీస్తు వారు వెళ్తాడండి. సుకారాను అన్నటువంటి సుకారాను ఒక ఊరిలోకి వెళ్తాడు. ఏమండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏం జరిగిందో మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇస్తున్న సంగతి పరిసయ్యులు వినడని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశంలోకి తిరిగి వెళ్ళాడు. ఆయనను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండరు. ఆయన సమరయ
సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. సమరయ మార్గం అంటే సమరయ ప్రాంతం వాళ్ళకి వెళ్ళవలసి వచ్చాను. మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటున్నాడు అండి. ఎందుకు వెళ్తున్నాడు? డాక్టర్ అనేటువంటి వాడు ఎవరికి అవసరం అండి? పేషెంట్కి అవసరము. మీకు అర్థమైందా? డాక్టర్ అనేటువంటి వాడు పేషెంట్కి అవసరం. ఇక్కడ పేషెంట్లు ఎవరంటే సమరయులు. కనుక ప్రతి ట్రిప్పు సమరయులకి వెళ్తూ ఉంటున్నాడు. అలాగే ఇక్కడ ప్రియులారు ఏం జరిగిందంటే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. కనుక యాకోబు తన కుమారుడైన యేషూబుకి ఇచ్చినటువంటి భూమి దగ్గర ఉన్న సమరయలోనే సుకార్ అనేటువంటి ఊరికి వచ్చేసాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. సుకార్ అనేటువంటి ఊరికి వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో ఆ బావి దగ్గర సమరయ స్త్రీ కలవటం, ఆమెతో మాట్లాడటం ఏదో జరిగింది. తెలిసిన సంగతి. సమరయ స్త్రీ బావి దగ్గర యేసుతో తారాసపడుతుంది. యేసుక్రీస్తు వారు ఆ బావి దగ్గరకు వస్తారు. సమరయ స్త్రీ కూడా నీళ్ళు చేదుకోవడానికి బావి దగ్గరకు వస్తారు. అలాగా తన కన్వర్సేషన్ ఎక్కువైపోయింది. సో ఆమె ఏమంటుందంటే, అయ్యా నేను ఎల్లప్పుడూ నాకు దాహం వేయకుండా ఉండాలంటే నాకు నీళ్ళు ఇవ్వండి స్వీట్స్ అన్నప్పుడు, సరే ఓకే నీ కోరిక నేను మన్నిస్తాను, నీ భర్తను తీసుకొని ఇక్కడికి రా, నీ భర్తని తీసుకొని ఇక్కడికి రా, మీ ఇద్దరు సమక్షంలో మీకు నేను నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్ళు మీరు తాగితే ఎల్లకాలము హ్యాపీగా హాయిగా బ్రతుకుతారు అన్నప్పుడు ఆ సమరయ స్త్రీ ఏమిటి ప్రయత్నం చేసుకొస్తూ వారికి చూద్దాం. 15వ వచనం 4:15. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5గురు పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. అదే సో నీకు నీళ్ళు ఇస్తాను, నేను హ్యాపీగా ఉండొచ్చు, మీరు కనుక నీ భర్తను తీసుకొని రా అన్నప్పుడు, అయ్యా నాకు భర్త లేడు ఇది విషయం అన్నప్పుడు నువ్వు చెప్పిన మాట వాస్తవమే, ఇప్పుడు ఉన్నటువంటి వాడు కూడా నీ భర్త కాదు, నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు ఫైనల్ పర్సన్ నీకు భర్త కాదన్న యేసుక్రీస్తు చెప్తాడు. ఈ కాన్సెప్ట్ని చాలా మంది తీసుకొని పాప సమరయ స్త్రీకి నిజంగానే 5గురు భర్తలు ఉన్నారని చెప్పేసి అనుకుంటారండి. నిజంగానే ఆ సమరయ స్త్రీకి 5గురు భర్తలు ఉన్నారు, 5గురితో కాపురం చేసి అని చెప్పేసి ఆమె మీద నేరం మోపుతారు. మరి ఇది వాస్తవమా? మీకు అర్థమైందా అండి? దీని అర్థం ఏంటిది? ఇశ్రాయేలీలకి వర్జనుల భర్త ఎవరు? ఇశ్రాయేలుకే కానీ యూదులకే కానీ ఆత్మ సంబంధంగా వర్జనుల భర్త ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇది విషయం. ఇక్కడ ఇశ్రాయేలు కూడా అదే పరిస్థితి. సమరయులకు వర్జనుల భర్త ఎవరు? తండ్రి అయిన దేవుడే. సో కనుక ఇక్కడ ఏమంటాడు యేసుక్రీస్తు వారు? 17 యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట వాస్తవం, ఎందుకంటే వర్జనుల పెనిమిటి లేడు, మీరు సమరయులు కదా, వర్జనుల పెనిమిటి తండ్రి అయిన దేవుడు. నిజంగా నువ్వు చెప్పింది వాస్తవమే, ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాలి. అయితే నీకు 5గురు పెనిమిట్లు ఉండేది, నీకు అంటే మీకు ఆ మొక్కనే కాదండి, సమరయులందరికీ 5గురు పెనిమిట్లు ఉండరు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి గాడు. అంటే ప్రియులారా బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారి యొక్క కాలానికి సమరయులు ఏ దేశం యొక్క విగ్రహాలను ఆరాధిస్తున్నారో ఆ విగ్రహాల గురించి భర్తను చెప్పడానికి చెప్తున్న కాన్సెప్ట్ ఇది. అష్షూరు రాజు ఎన్ని దేశస్తుల ప్రజలు తీసుకొచ్చి పెట్టాడండి ఇక్కడ? 5గురా 6గురా? 5 దేశాల రాజే కదండి, మర్చిపోయారా? మనుషులు ఎక్కడికో పెట్టారా? రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మళ్ళీ తీయాలండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఈ విషయం చెప్తున్నాడు. 24 30వ వచనం. బబులోను వారు క్షమించండి 24 అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వా, హమాతు, ఏమండి సెపర్వాయి, ఎన్ని దేశాల వారండి? 1 2 3 4 5గురు. అదనమాట 5 రకాల విగ్రహాలను ఆరాధిస్తున్నారు ఈ సమరయులు. యేసు కాలానికి కూడా అదే పరిస్థితి.
ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క భర్తగా పోల్చి మాట్లాడండి. యేసుక్రీస్తు వారు అంతే నిజంగా భర్త కాదు. చాలా మందికి అర్థం కాక అక్షరార్థంగా థింక్ చేస్తున్నారు. ఒక స్త్రీ 5 భర్తలతో ఉంటారండి? చెట్టుని ఆరాధించిన, విగ్రహాన్ని ఆరాధించిన భర్తతో పోల్చాడు, వాడితో వ్యభిచారం చేశారని చెప్పేసి అన్నాడు పరమ తండ్రి. కాబట్టి ప్రియులారా, సమరీయులు విగ్రహాలని ఆరాధించడాన్ని బట్టి, ఎన్ని రకాల విగ్రహాలను ఆరాధించడాన్ని బట్టి అన్ని రకాలుగా భర్తలతో కాపురం చేస్తున్నారు అన్నది యేసు యొక్క కాన్సెప్ట్ ఇది. కాబట్టి అదే విషయం చెప్తున్నాడు యోహాను సువార్త 4:16 నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండరి. అంటే 5 దేశాలకు విగ్రహాలు ఆరాధిస్తారు కదా, కాబట్టి 5 పెనిమిట్లు ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఉన్నవాడు అంటే ఇప్పుడు ఎవరినైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవతను, ఏ దేశపు యొక్క దేవతనైతే మీరు ఆరాధిస్తున్నారో వాడు అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అన్నప్పుడు సత్యమే చెప్పిదివనెను అంటున్నాడు. సత్యమే చెప్పావమ్మా, నువ్వు చెప్పినంత వాస్తవమే. పిల్లరా, ఇశ్రాయేలీయులు దెబ్బతినిపోయారు, అంటే సమరయులు దెబ్బతినిపోయారు, అన్ని కోణాలు దెబ్బతినిపోయారు. విగ్రహాలను ఆరాధించడాన్ని బట్టి, జీవులను దేవుణ్ణి ఆరాధించకపోవటాన్ని బట్టి ఇలా ట్రాక్ దిగిపోయారు. ఇలాంటి వారిని రక్షించాలా వద్దా? ఇశ్రాయేలీయులు అంటే ఈ సమరయులు అటు పరిశుద్ధులు కాదు, ఇటు పాపులు కాదు. మీకు అర్థమవుతుందా? అటు పరిశుద్ధులు కాదు, ఇటు పాపులు. ఎలా కూడా వాళ్ళని ట్రీట్ చేయాలన్నా అలా లేకుండా ఉన్నారండి. పరిశుద్ధులను చెప్పుకుంటున్నారు, పాపపు జీవితాన్ని కలిగి ఉంటున్నారు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అదేనండి. బాప్టిజం తీసుకుంటున్నారు, ఆరాధనకు వస్తున్నారు, చేసేటన్నీ కూడా చేస్తూనే ఉంటున్నారు. చేయట్లేదండి? పరిశుద్ధులను చెప్పుకుంటున్నారు, జీవంగా దేవుణ్ణి మేము ఆరాధన చెప్పేసి అంటున్నారు. చేసే పనుల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఏది చేయాలో అన్నీ చేస్తున్నారు. చల్లగా ఉండలేదు, అటు వెచ్చగా ఉండదు, మొత్తం టోటల్ నిలువెచ్చగా ఉంటున్నాం. లైక్ సమరయ్యలో వలే. ఇప్పుడు మనలాంటి వారిని యేసుక్రీస్తు రక్షించాలా వద్దా, కాపాడాలా వద్దా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాలి. సమరయ్యల కంటే ఘోరంగా ఉన్నది ఈరోజు క్రైస్తవుల పరిస్థితి. అటు పరిశుద్ధులుగా లేము, పాపులుగా లేము. ఎలాగలేము? తండ్రిని దేవుని ఆరాధిస్తున్నామని చెప్పేసి అంటున్నాం, చర్చ ప్రశ్న అంటున్నాము, చేసే కార్యక్రమం మొత్తం చేస్తున్నాం అంటున్నాం, సహవాసం చేసే వాళ్ళతో చేస్తున్నాం అంటున్నాం, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూనే ఉంటున్నాం, ఏది చేయాలో చేస్తూనే ఉంటున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ కావట్లే, మళ్ళీ బైబిల్ పట్టుకుని దేవుడు సన్నిధికి వస్తూనే ఉంటున్నాం. ఇది ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. మనకంటే బెటర్ సమరీయులే కంపేర్ చేస్తే, ఆలోచిస్తే. సో మనలాంటి వాళ్ళని కూడా యేసుక్రీస్తు వారు రక్షించాలా వద్దా? మనం కూడా ట్రాక్ దిగామా లేదా? అదే విషయం అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. లవోదేకులో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము, ఆమె ననువాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆదునైన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. తెలవదా అండి? యేసుక్రీస్తు వారికే కానీ, యెహోవా దేవుడు తండ్రికే కానీ తెలవదా తన క్రియలు ఏంటి? మనం కూర్చుండటం లేదు, అంతా తెలుసు. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను అటు వెచ్చగానైనను లేవు. నువ్వు ఎలాగున్నావంటే, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు గనక అటు క్రైస్తవుడు కాదు, ఇటు అన్యుడు కాదు, ఇటు పరిశుద్ధుడు కాదు, ఇటు పార్టీ కాదు, చర్చా ప్రెస్టు కాదు, అటు డినామినేషన్ కాదు. ఇన్ని రకాలుగా ఉన్నావు. నేమ్లీ చర్చా ప్రెస్ట్ అంటున్నావు, నేమ్లీ బిలీవర్ అని చెప్పేసి అంటున్నావు, చేసే పనులు మొత్తం జాతనే ఉంటున్నావు. అదే అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతున్నాను. ఇది విషయం అండి. సమరయ్యల పరిస్థితి అదే. అంటే విగ్రహాల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, తండ్రి దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. విగ్రహాలు ఆరాధిస్తూనే ఉంటున్నారు, విగ్రహాలను కూడా భర్తగా ట్రీట్ చేస్తున్నారు, తండ్రి దేవుడు కూడా భర్త అంటున్నారు. ఎలా కుదురుతుంది? ఒక భర్త ఉండగా మరొక భర్తతో సహవాసం చేస్తే, మరొక భర్తనితో ఉంటే కుదురుతుందా? ఇది వాస్తవమైనప్పుడు, ధర్మమైనప్పుడు దేవుని బిడ్డలు కూడా తండ్రి దేవుడిని ఆరాధించాలి. విగ్రహాలను ఆరాధించడం ఏంటిది? విగ్రహాలు మయంపరచడం ఏంటిది? సమరయ్యల పరిస్థితి అలాగ అయిపోయిందండి. సో వాళ్ళందరినీ కూడా ఒక ట్రాక్లోకి తీసుకురావాలి, వాళ్ళందరినీ కూడా రక్షించాలి, వాళ్ళందరూ కూడా కాశీ కాపాడాలన్నది వారి పట్ల, సమరయ్యల పట్ల తండ్రికి ఉన్న అద్భుతమైన ప్రణాళిక. కాబట్టి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారిని
పంపించడం జరిగింది. యేసు వచ్చాడు, వాళ్ళకి సువార్త ప్రకటించాడు. అనేక మంది సమరయులు ప్రియులారా సరైనటువంటి ట్రూత్లోకి వచ్చారు, సరైనటువంటి ట్రాక్లోకి వచ్చారు. సమరయ స్త్రీ వచ్చిందా రాలేదా? సమరయ స్త్రీ వచ్చిందా రాలేదా? సమరయ స్త్రీ కన్వర్ట్ అయిందా కాలేదా? సత్యదేవుని ఆరాధించిందా ఆరాధించలేదా? ఆమెను బట్టి సమరయ స్త్రీ ఆ ఒక్కదాన్ని బట్టి ఆ ఊరు వాళ్ళందరూ కూడా రక్షణ పడరా పర్లేదా? అంటే యేసు యొక్క ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా కాలేదా? సమరయులు కొద్ది మంది రక్షణ పడరా పర్లేదా? సమరయులు లాంటి పరిస్థితి ఈరోజు మంది. ఎలాగ మందు ఒకసారి ఆలోచించుకోవాలి. గుడ్డల మీద వేసుకొని మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మనం పరీక్షించుకుందాం. చల్లగానైనా ఉందాము, వెచ్చగానైనా ఉందాం. చల్లగానైనా వెచ్చగా ఉంటే మేలు అంటున్నాడు. అది మేలేం కాదు. చల్లగా ఉండకుండా వెచ్చగా ఉండడం, నులివెచ్చగా ఉంటే చాలా డేంజర్ అండి. ఆరాధన అయిపోయామని బైబిల్ పక్క పెట్టేసి మనం చేసింది మొత్తం చేస్తున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదే. ఇది నులివెచ్చనం కాదా? నులివెచ్చన బ్రతుకు కాదా? నులివెచ్చన జీవితం కాదా? సమరయుల కంటే డేంజర్ అండి మనము. మనలాంటి వారికి పరలోకం దక్కదు. కాబట్టి ప్రియులారా ఇక ఉదయకాల సమయంలో సమరయులు ఎవరు అనేటువంటి కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాము. సమరయులు ఎవరంటే షోమ్రోను పట్టణస్థులు. ఏమండి, సమరయులు ఎవరంటే షోమ్రోను పట్టణస్థులు. సో వీరు రానున్న ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అన్యులను వివాహం చేసుకోవడం బట్టి, వాళ్ళతో పిల్లలు నాటడం బట్టి సంకర జాతి వారు పుట్టారు. నిజదేవుడిని ఆరాధించవలసిన వారు ఆరాధించకుండా ట్రాక్ దిగిపోయారు. దేవుడి సన్నిధి పక్కకి వెళ్ళిపోయారు. ఇది విషయం అన్నమాట. సమరయులు అంటే మీకు ఒక అవగాహన రావటం కొరకే ఈ విషయం తెలియజేశాను. చెప్పాలంటే చాలా సంగతులు సమరయుల యొక్క కాన్సెప్ట్ టైం అయిపోతుంది. కాబట్టి ఇంకా మీకు ఏదైనా విన్నటువంటి దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేసి మీరు అడగవచ్చు. ఓకేనండి. రాయ్ సమరయుల లాంటి బ్రతుకు మనలో ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మీ హృదయాల్లో ఇంజెక్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. తండ్రి చిత్తం అయితే వచ్చే వారం మరొక సబ్జెక్టుతో మనము ముందుకెళ్దాం. దేవుడు మనందరినీ దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకుంటాడు. అందరికీ